హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది. దీప కంట పడకపోయి ఉంటే ఇంకెవరి కంట పడనంత దూరం వెళ్ళేదాన్ని. కానీ విధిరాతని ఎవరు తప్పించలేరు కదా! దీపకి రుణపడిపోవాలని ఆ భగవంతుడు అనుకున్నాడో ఏమో! రుణం తీర్చేశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని దీప అంటూ ఉంటే, ముందు టిఫిన్ చేయండమ్మా. టాబ్లెట్ వేసుకొని పడుకోండమ్మా. మేము మీరు చెప్పినట్టే వింటామని చెప్తున్నాం కదమ్మా! మీరిక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలీదమ్మా. అవును వదినా. నాన్న పరిస్థితి అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో తెలిసినా, నీకోసం ఆలోచించి మేము నిజం చెప్పలేకపోతున్నాం వదినా. ఎందుకంటే, నువ్వు నేను వదిన మరదళ్ళమే కాదు, మంచి స్నేహితులం గూడా వదినా. తిను వదినా. దీప తినిపించు నువ్వు అని కాంచనైతే దీపకి ప్లేట్ ఇస్తూ ఉంటుంది. ఇక దీప అయితే సుమిత్రకు తినిపించడానికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పారి అయితే జ్యోత్స్నతో ఇలా అంటుంటుంది. ఇప్పటికే కుటుంబానికి నువ్వు సగం దూరం అయిపోయావే. ఏదో ఒకటి మాట్లాడి పూర్తిగా దూరం అయిపోకు. అని జ్యోత్స్న అంటూ ఉంటే, అప్పుడు జ్యోత్స్న మీ అందరికీ బుర్రలు సరిగ్గా పనిచేస్తున్నాయా? అసలు సరిగ్గా పనిచేసి ఉంటే ఇదంతా ఎవరి వల్ల జరుగుతున్నాయో ఆ మనిషిని అంటే ఆ దీపని ఏం చేయాలో అదే చేసేవాళ్ళు మీరు. యెస్. మా మమ్మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం నేను చూశాను. దానివల్ల నాకు ఉపయోగం ఉందనుకుంటున్నావా? మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేంటి? నాకు ఈ ఇంట్లో నేను కోరుకున్న విలువ లేదు అని. పైగా మా డ్యాడీ కూడా నా మీద అనుమానం ఉంది. ఎందుకు? అని పారు అడుగుతూ ఉంటే, అప్పుడే జ్యోత్స్న అయితే లోపల ఇలా అనుకుంటూ ఉంటుంది. జా దాసుని చంపాలనుకున్న విషయంలో అని నీకు చెప్పలేను కదా! ఇప్పుడు పారు అడిగేది నిన్నేనే. నేను ఇంటి వారసురాలు కాదేమో అని అంటుంటే, అప్పుడే పారు అయితే ఆ అనుమానం దశరథ్‌కొచ్చే అవకాశమే లేదు. నువ్వు లేనిపోనివి ఆలోచించి, నీలో నువ్వు భయపడకు. ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను సమ్మతిస్తే నీతో పాటు నాకు కూడా తిట్లు పడేలా ఉన్నాయి. అయితే సమ్మతించకు. నీ తాతకు చిర్రెత్తుకొచ్చిందంటే మీ అమ్మ పోవడం కాదు, నిన్ను గింటుతాడు, నీతో పాటు నన్ను గింటుతాడు. ఎవరు గెంటాల్సిన అవసరం లేదు. సుమిత్ర రాకపోతే చివరికి జరిగేదదే. ఆ మమ్మీ వస్తుంది అని జ్యోత్స్న అంటూ ఉంటే, పారు అయితే ఎలా వస్తుంది? నిన్నటి నుంచి కార్తీకు, దశరథ, దీప వెతుకుతూనే ఉంటే దొరకట్లేదు. మమ్మీ దొరికింది అని జ్యోత్స్న అంటూ ఉంటే, సుమిత్ర కనిపించిందా? ఎక్కడుందే? నీకెవరు చెప్పారు? బావ చెప్పాడు. వాడు కనపడలేదని చెప్పాడు కదే! కనపడలేదంటూనే మరో క్లూ ఇచ్చాడు గ్రాని. ఆ మమ్మీ కనపడకపోతే బావ కూల్‌గా ఉండడు. దీప కూడా కూల్‌గా ఉండదు. కానీ బావ చాలా కాన్ఫిడెంట్‌గా అత్తయ్య క్షేమంగా ఉందని చెప్పాడంటే, మమ్మీ వివరాలు బావకి తెలుసు. మా మమ్మీ కనిపించకపోతే, దీప ఇంటి దగ్గరే ఉండి టిఫిన్‌లు చేసి, బాక్సులు పంపించేంత తీరుబడిగా ఉండదు. అయితే రోడ్డు మీద పడి వెతుకుతూ ఉంటుంది. లేదా ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. అప్పుడు పారు, "మీ అమ్మ మీద ఎందుకే దానికంత ప్రేమ?" అప్పుడే జ్యోత్స్న లోపట ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆ దీప అసలే ఆ కూతురు కాబట్టి. అది కూల్‌గా టిఫిన్ చేసి పంపించింది అంటే, మా మమ్మీ వాళ్ళ దగ్గరే సేఫ్‌గా ఉంది. ఇప్పుడు పారు అడుగుతుంటే మాట్లాడవేంటే? మాట్లాడే టైం అయిపోయింది. ఈసారి చేయాల్సిందే. ఏం చేస్తావే? దీప పంపించిన టిఫిన్ తిని హాయిగా కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. నేనెళ్ళి మా మమ్మీని తీసుకొస్తాను. సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు. అని జ్యోత్స్న అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు పారు, సుమిత్ర ఎక్కడుందో దీనికి తెలుసా? ఇది తీసుకోవడానికి వెళ్తుందా? అబ్బా! ఏం చేస్తుందో నాకేం అర్థం కావట్లేదే. ఇది ఇప్పుడు సుమిత్ర ఎక్కడుందని తీసుకొస్తుంది? అప్పుడే సౌర్య అయితే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు కాంచన దీపతో ఇలా అంటూ ఉంటుంది. మా అన్నయ్యకి తెలియకుండా వద్దిన్ని ఎన్నాళ్ళు మన ఇంట్లో దాచాలో అర్థం కావట్లేదు దీప. గాయం తగిలినంత వేగంగా మానుకోదు కదా అత్త. భర్త అస్తమానం తిడుతూ ఉంటే ఎప్పుడు సుమిత్రమ్మ గారిని కోప్పడని దశరథ్ గారు కోపంలోనో, ఆవేశంలోనో అనకూడని మాట అనేసరికి అది సుమిత్రమ్మ గారు తట్టుకోలేకపోయారు. నువ్వన్నది కూడా నిజమే దీప. ఇక్కడ వదినైతే టాబ్లెట్ ఏసుకొని పడుకుంది కానీ, అక్కడ మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో ఏమో అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న అయితే కారేసుకొని కాంచన వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. మన ఇంటి ముందు ఏదో కారొచ్చి ఆగిందత్తయ్య. ఆ ఇంటి నుంచి ఎవరైనా వచ్చి ఉంటారంటావా? ఇంకా ఆ కారు నుంచి అయితే జ్యోత్స్న బయటికొస్తూ ఉంటుంది. జ్యోత్స్న అయితే కాంచన వాళ్ళ ఇంట్లోకొస్తూ ఉంటుంది. జ్యోత్స్న అయితే డైరెక్ట్‌గా శౌర్య దగ్గరికెళ్ళి, ఇప్పుడు శౌర్య హాయ్ జో అంటూ ఉంటే, "ఈరోజు నువ్వు స్కూలుకెందుకెళ్ళేది? హాలిడే." జ్యోత్స్నకి అనుమానం వచ్చినట్టుంది దీప. అందుకే వచ్చింది అని కాంచన అయితే అంటూ ఉంటుంది. అమ్మో! వదిన ఇంట్లో ఉందేమో అని శౌర్య చెప్పేసిందంటే, ఇంక వదిన మనల్ని క్షమించదు. "నువ్వెళ్ళు దీప" అని కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడు శౌర్య, "నువ్వు మా ఇంటికెందుకొచ్చావు?" "ఎందుకొచ్చానో చెప్తాను కానీ, ముందు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పు." ఎవరెవరు ఉన్నారంటే, అప్పుడే దీప గూడా వచ్చి, "ఎవరుంటే నీకెందుకు? ఎందుకు చెప్తే గాని సమాధానం చెప్పరా? అడగడానికి గూడా ఒక అవసరం ఉండాలి కదా!" అంటుంటే అప్పుడే జ్యోత్స్న అయితే, "ముందు నువ్వు డ్యూటీకెందుకు రాలేదో చెప్పు." "మా బావ కారణం చెప్పుంటాడే." "ఏ నువ్వు చెప్పలేవా?" "అది తెలుసుకోవడానికి ఇంటి వరకొచ్చారా?" "ఇంకా చాలా తెలుసుకోవడానికొచ్చాను." "ఏం తెలుసుకోవాలి?" "నీతో కాదు మా అత్తతో మాట్లాడాలి. ఈవిడ ఈ ఇంటి కోడలే ఏమైనా ఉంటే మాట్లాడొచ్చు. అనవసరంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు." అంటుంటే అప్పుడే కాంచన అయితే వస్తూ ఉంటుంది.
కాంచన వచ్చి, "ఇలా మాట్లాడే కదే మా అన్నయ్యకి వదిన్ని దూరం చేసింది" అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే, "ఆ మాట నేను దీపని ఎక్కడ అంటానేమోని నువ్వు ముందుగానే అంటున్నావా? తా ఎవరి వల్ల ఏం జరుగుతుందో చూసే వాళ్ళందరికి తెలుస్తుందిలే. దీప, నువ్వు, మీ అన్నయ్య, మీ నాన్న మీరంతా ఒకటైపోయి మా మమ్మీని వేరు చేశారు." అప్పుడు దీప, "చిన్న పిల్లల ముందు అనవసరమైన మాటలు మాట్లాడకండి. కానీ దీప, ఇది నీ ఇల్లు. వీళ్ళంతా నీ వాళ్ళు. ఇప్పుడు నీ టైం నడుస్తుంది. ఎన్నాళ్ళు నడుస్తుందో నడవని. ఇది చెప్పడానికే వచ్చావా?" అని కాంచన అంటూ ఉంటే, అప్పుడే జ్యోత్స్న, "నేను మా మమ్మీ కోసం వచ్చాను" అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "నేను మా అమ్మని వెతుకుదామని వచ్చాను. నన్ను సాయంగా రమ్మంటారా?" అని దీప అంటూ ఉంటే, "నువ్వు నిజంగా సాయం చేస్తావా? మీరు మా యజమాని కదా! అడిగితే తప్పకుండా సాయం చేస్తాను. నీలో ఉన్న ఈ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం దీప. అయితే నేనొకటి అడుగుతాను. నువ్వు సమాధానం చెప్పు." "అడగండి." "మామూలుగా అడిగితే ఎవరని చెప్తారు. ఒక పని చేద్దాం. ఎంతో తెలివైన సౌజ కూడా ఇక్కడ ఉంది కాబట్టి తనని అడుగుతాను" అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. తడుమకుండా ఎవరిని చూడకుండా చిటికేయగానే సమాధానం చెప్పాలి. అప్పుడు ఇప్పుడు దీప అయితే లోపల ఇలా అనుకుంటుంటుంది. "అమ్మ ఇంట్లోనే ఉందని శౌర్యకి తెలుసు కదా! ఇప్పుడు ఈ జ్యోత్స్న అడిగితే నిజం చెప్పేస్తే ఎలా?" అని దీప అయితే అనుకుంటూ ఉంటుంది. "అనసూయ గారు, మీరు పాపని కాదు. నన్ను చూడండి. ప్రశ్న అడుగుతున్నాను." ఇంకా జ్యోత్స్న అయితే శౌర్యని, "మీ అమ్మ మీ ఇంట్లో ఉందా?" అని అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఉంది" అని శౌర్య అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. వెరీ గుడ్. పిల్లలు ఎప్పుడు అబద్ధం చెప్పరు. అందరికీ ఇప్పుడు అర్థమైందనుకుంటాను నేనెందుకొచ్చానో. "అమ్మమ్మ ఎప్పుడొచ్చింది?" "అమ్మమ్మ నిన్నే వచ్చింది" అని శౌర్య అయితే అంటూ ఉంటుంది. "అప్పటినుంచి మా ఇంట్లోనే ఉంది." ఇప్పుడు జ్యోత్స్న ఈ ఇంట్లో నిజం చెప్పేవారు ఒక్కరైనా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దీప శౌర్య ఇంత పని చేసింది అని లోపల అనుకుంటూ ఉంటుంది. "నన్ను అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తావా?" అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే శౌర్య అయితే తీసుకువెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అనసూయ ఇలా అంటుంటుంది. "దీప, నేను ముందే చెప్పాను ఆ చిన్న పిల్లని తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతానని. మీరే నేను చెప్పేది వినలేదు. ముందు మనం లోపలికి వెళ్దాం పదండి. చో అమ్మమ్మకి హాయ్ చెప్పు" అని శౌర్య అయితే ఫోటోని చూపిస్తూ ఉంటుంది. "ఏంటి అలా చూస్తున్నావు? నేను అడిగింది మీ అమ్మమ్మని. తనే మా అమ్మమ్మ. నేను చెప్పింది ఈ అమ్మమ్మ గురించే" అని ఫోటోనైతే చూపిస్తూ ఉంటుంది శౌర్య. ఇప్పుడు దీప అయితే ఇలా అనుకుంటుంటుంది. "నీకు ముందుగానే చెప్పి మంచి పని చేశాను" అంటుంటే అప్పుడే జ్యోత్స్న, "కొత్తగా ఈ అమ్మమ్మ ఎవరు?" అంటుంటే అప్పుడే దీప, "ఈవిడే మా అమ్మ. ఇప్పుడు ఈవిడ్ని ఎప్పుడు చూడలేదే." "నువ్వేంటి? నేను ఎప్పుడు చూడలేదు." ఇప్పుడు అనసూయ, "దీప చంటిబిడ్డగా ఉన్నప్పుడే ఆమె చనిపోయిందిలే అమ్మ. శౌర్య, నువ్వు వెళ్ళి ఆడుకోవే." అప్పుడు కాంచన, "అసలు నా మీద మీ అనుమానం ఏంటే? అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? ఇంతవరకు నీ గొంతు ఎందుకు లేవలేదత్తా? నేను మా మమ్మీ గురించి అడగగానే లేవాలి కదా! ఇప్పుడు అడుగుతున్నాను కదా! మా మమ్మీ ఎక్కడుందో తెలీదు. మీ ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను. రాలేదని అర్థమైంది కదా! ఇంక బయలుదేరండి." "సరే దీప, ఉంటే వేరేలా ఉండేది. లేదు కదా! వెళ్తానులే." ఇంకా సుమిత్ర అయితే ఒక్కసారి దగ్గుతుంటే ఆ సౌండ్ అయితే జ్యోత్స్న అయితే వింటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న, "ఎవరు దగ్గింది?" అంటూ ఉంటే అప్పుడు దీప, "దగ్గేంటి? లోపల నుంచి ఎవరో దగ్గిన సౌండ్ వినిపించింది." "మాకే సౌండ్ వినిపించలేదే." "నాకు వినిపించింది. శౌర్య దగ్గుంటుంది. శౌర్య ఎటెళ్ళింది కదా! కానీ సౌండ్ మాత్రం ఆ గది నుంచి వచ్చింది." అనసూయ, సుమిత్రమ్మ గారు దొరికిపోయారనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న, "ఒకసారి నేను ఆ గదిలో ఎవరున్నారో చూడాలి" అంటుంటే అప్పుడే కాంచన అయితే, "అందరు ఇక్కడుంటే లోపల ఎవరుంటారే? ఎవరు లేకపోతే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు?" "నేనెందుకు టెన్షన్ పడతాను? అయితే మీరిక్కడనే ఉండండి. నాకు వినిపించిన దగ్గు ఎవరు దగ్గరో నేను చూసేస్తాను" అని జ్యోత్స్న అయితే వెళ్తూ ఉంటుంది. జ్యోత్స్న వెళ్ళి రూమ్‌లో చూస్తుంటే ఎవరు ఉండరు. "ఏంటి అలా చూస్తున్నావు? మీరు చెప్పింది నిజమే. లోపల ఎవరు లేరు" అని జ్యోత్స్న అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఎవరు లేరా?" అని దీప అంటుంటే, "అదేంటి అలా అన్నావు?" "అదే ఎవరు లేరన్నాను. సారీ అత్త. నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. మా మమ్మీ గురించి తెలిస్తే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది? ఎవరు బాగుండాలన్నా మా మమ్మీ తిరిగి రావాలి. కానీ మా మమ్మీకి ఏమైనా జరిగితే మాత్రం అందుకు కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాను" అని జ్యోత్స్న అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కాంచన, "వదిన ఆ గదిలోనే ఉంది కదా! లోపల ఎవరు లేరంటుందేందే? అదే నాకు అర్థం కావట్లేదు. చూద్దాం రండి" అని దీప అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. దీప ఎళ్లి లోపల చూస్తూ ఉంటే ఎవరు కనిపించరు. సుమిత్రమ్మ గారు ఏమయ్యారు? ఇక్కడే ఉండాలి కదా! అమ్మో! ఇప్పుడే సుమిత్ర అయితే కింద పడి ఉంటుంది. ఇప్పుడు కాంచన్, "సుమిత్రమ్మ కింద పడిపోయింది. అత్తయ్య కాస్త సాయం చెయ్యి." ఇంకా దీప, అనసూయ ఇద్దరు కలిసి సుమిత్రని బెడ్ పైకి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు కాంచన, "వద్దని ఇలా చూస్తుంటే నాకు భయమేస్తుంది దీప. ఈ టాబ్లెట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ గారు అన్నారు." "లేదు దీప, వదిన ప్రవర్తనలో కొద్దిగా తేడా వచ్చింది. ఇప్పుడు తను కొత్తగా కనిపిస్తుంది. మామూలుగా అయితే ఏడ్చేది. వచ్చిన దగ్గర నుంచి తన కళ్ళల్లో కన్నీళ్ళే చూడలేదు దీప. తన ముఖంలో కోపమే చూడలేదు. అలాగని బాధ కూడా లేదు. కానీ ఏదో ఒకటి మాట్లాడుతుంది. నువ్వేం కంగారు పడకు అత్త. అత్త, బావ వచ్చిన తర్వాత నువ్వు అన్న దాని గురించి ఒకసారి మాట్లాడదాం." అనసూయ, "జ్యోత్స్నకి అనుమానం వచ్చి ఇంటి దాకా వచ్చిందంటే మరోసారి రాదనే అనుమానం నమ్మకం ఏంటి?" సుమిత్రమ్మ గారిని,
ఎవరి కంట పడకుండా ఎన్నాళ్ళని దాస్తాం చెల్లమ్మ. బావని రానివ్వత్తా. బావతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు దశరథ ఇలా అనుకుంటూ ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళే సరిదిద్దుకోవాలని నువ్వు చెప్పావు కదా నాన్న. తప్పు చేసింది నేనే. అది సరిదిద్దుకుందామని వెళ్తున్నాను. నా భార్యని నేనే వెతుక్కుంటాను నాన్న. నా భార్యతోనే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను నాన్న. దశరథ, నన్ను ఆపకండి నాన్న. సుమిత్ర లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు నాన్న. సుమిత్ర ఎక్కడుందో నేనే వెళ్ళి తీసుకొస్తాను. అప్పుడే కార్తీక్ ఎదురుస్తుంటాడు. నువ్వెంత వెతికినా అత్తయ్య దొరకదు తాత. ఇప్పుడు చూసిన వాడు ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఎందుకు దొరకదు? ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందని నువ్వు చెప్పావు కదా. అప్పుడు పారు మాటలే కదా ఎన్నైనా చెప్పొచ్చు అని అంటూ ఉంటుంది. చేతల వరకు వస్తేనే కష్టం. దశరథని రావద్దన్నావు, జ్యోత్స్నని రావద్దన్నావు. నువ్వు మాత్రం వెతకడానికి వెళ్ళావు. ఎక్కడ్రా సుమిత్ర? తీసుకొచ్చావా? ఇప్పుడు జ్యోత్స్న ఇంకెక్కడ తీసుకొస్తాడు? వెతికినా దొరకదని చెప్తున్నాడు కదా. అంటే సుమిత్ర మీద ఆశలు వదిలేసుకోమని చెప్తున్నాడా అని పారు అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంటారు. అప్పుడే కార్తీక్, పారు, ఎదుటి వారికి మాట్లాడే అవకాశం ఇస్తే ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎందుకు ఆ మాట అన్నారో తెలుస్తుంది. ఇప్పుడు దశరథ, రే కార్తీక్, నేను అడుగుతున్నాను చెప్పరా, ఎందుకు ఆ మాట అన్నావు?